హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్తేర్స్ ఫుడ్. ఈరోజు మనం మిల్క్ తోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా మిల్క్ తోటి కర్రీ తయారు చేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మిల్క్ కర్రీని రైస్లో కానీ రోటీస్లో కానీ సర్వ్ చేయొచ్చు. మరి ఈ మిల్క్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మొదటిగా స్టవ్ మీద బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 రెబ్బ కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని నూనెలో మగ్గించుకోవాలి. 5-10 నిమిషాల పాటు ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిన తర్వాత 1 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. పాలను యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతోటి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. పాలు మొత్తం విరిగిపోయి ఎగ్ కర్రీలా కనిపిస్తుందండి. ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కొంచెం దగ్గర పడేలా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఎంతో రుచికరమైన మిల్క్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ చాలా క్విక్గా అవుతుందండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.